ఎవరిల్లు పద్దు? ఎవరిల్లు ఇది? ఎవరిల్లు చెప్పు. ఎవరిల్లు ఇది? మీ అన్న ముసలన్న ఇల్లు కదా ఇది. ఈ ఇంటికి పెద్ద మా అమ్మకి నేను కూతుర్ని. మా అమ్మ తర్వాత వీళ్ళమ్మ. సైడ్గా పువ్వు అంటే తుత్తు అని వచ్చేస్తావు ఊరుగా. వీళ్ళమ్మ వాళ్ళ పాప పాప ఆ పాప అది మా అమ్మల నాన్న. ఈ నాన్నకు ఒక కొడుకు, పెద్ద కొడుకు బెంగళూరు, అది వెనకున్న కొడుకు అనమాట. ఆ అబ్బాయి మా మరిది, మా చెల్లి వాళ్ళ ఆయన అనమాట. మా తాత గట్ట సంబంధాలు కావాలట ఫ్రెండ్స్. మా మరిది చెప్తున్నాడు. అడుగు. 10 ఎకరాల భూమి ఎలాంటి అమ్మాయి చేసుకుంటావు నువ్వు? ఎలాంటి అమ్మాయి చేసుకుంటావు? నీకు ఎంత కట్నం కావాలి చెప్పులే. అందులోనా 10 లక్షలు నీ ఆస్తి ఎవరు తీసుకెళ్ళిపోతారు? నువ్వు చెప్పు. 10 లక్షలు నీవు ఇప్పుడు బంగారము. 100 ఎకరాలు 10 ఎకరాలు భూమి. ఇప్పుడు నీకు ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది కదా. అమ్మాయి ఎంత కట్నం తేవాలి, ఎంత భూమి తేవాలి అని అడుగుతున్నారు. అయితే అది ఎంత కట్నం అడిగైతే దెబ్బకున్న కొట్టుకొని రాగాలి. రావు కట్నం కదండి. వంట చేయమా? అలగుండి ఇచ్చుడు. చూడండి ఇక్కడ ఈ తాత ఉన్నాడా? ఈ తాత నాకు తాత, నా కూతుర్లకి తాత, మా చెల్లికి తాత, వాళ్ళ అమ్మికి తాత. ఈ తాత అందరికన్నా ముసలాడు. ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను. ముసలోడు అంటే మా తాతకు నచ్చదు. వయసునోడు అట, తాతని పిల్లద్దు అంటాడు. అన్నయ్య అని పిల్లమంటాడు ఫ్రెండ్స్. అన్నయ్య అట. అప్పుడు బస్సు ఎక్కితే ఎవరైనా తాత అని పిలిస్తే నాకు తాత అంటారు అని అనేవాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ముసలాడో వయసునాడో అనేది. వెంట్రుకలు చూసారా హీరోలాగా ఎంత నల్లగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. కళ్ళు బొమ్మలు కూడా నల్లగా చూడు అలా చూస్తుంది. బ్రో తాత కాదు బ్రో అని పిల్లాలమ్మా. ముసలన్న అన్న, మీ అన్న చూసారా? పద్మావతి ఎక్కడికి వచ్చావు? పద్మావతి మీ అమ్మ వాళ్ళ కన్నోరింటికి వచ్చావా? మీ అమ్మ వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వచ్చి చెయ్యి, డాన్స్ చెయ్యి, బటర్ఫ్లై చెయ్యి. పాలు పిండి వస్తుంది సార్. చెయ్యి, మమ్మీ చేస్తుంది, నువ్వు చెయ్యి. అసలు చెయ్యండి, ఇప్పుడు ఇద్దరు చెయ్యండి. అది ఇటు చూసి చెయ్యి. తర్వాత ఏంటో నాకు తెలియదు. అది గ్యాస్ తిప్పేస్తుంది చూడు. చూపించారుగా ఎందుకు నీకు ఆ ఫ్యాను? ఇంకా అక్కడికి ఎక్కుతావా? ఆ పైకి ఎక్కించే. Out in the garden. At the garden,
డాన్సింగ్ చూడు డాన్సింగ్ డాన్సింగ్ బాపా బిట్టి బిట్టి బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై డాన్సింగ్ చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ ఏ చెప్పు ఎక్కడ ఇక్కడ ఇక్కడ దిగుతావా అమ్మ ఎక్కడ కొట్టింది నీకు చెప్పమ్మ నీకు అమ్మ ఎక్కడ కొట్టింది చెప్పు ఆ రోజంతా సరదాగా జరిగిపోయిందండి. ఫ్యామిలీ మొత్తం కలిసి అందరం చక్కగా బిర్యానీ చేసుకున్నాము. సండే కాబట్టి పిల్లలకి సెలవు వచ్చింది. అలాగే ఇంటికి వెళ్ళాము. చికెను ఫిష్ అయితే పిన్ ఉండింది. నేనైతే ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ తిన్నానండి. వాళ్ళైతే తిన్నారు, ఎందుకంటే ఆదివారం నేను తిన్నా కాబట్టి. మా వారు నేను ఇద్దరము తినలేదు, అందరూ తిన్నారు. చక్కగా బట్టలు కూడా అమ్మేసి కొంచెం బట్టలు ఉంటే తీసుకెళ్ళాను. బట్టలు కొంచెం అక్కడ సేల్ చేసి వంట చేసుకొని తినేసి ఈవినింగ్ అయితే బయలుదేరిపోయామండి. మా చెట్టుకు గోరింటాకు కూడా అలాగే ఏరాము. ఇక్కడ మా తాతయ్య తింటున్నారు కూర్చొని. ఫ్రెండ్స్, కొత్తగా ఇప్పుడే నేను బట్టలు కొంచెము తెప్పించి అమ్ముతున్నానండి. ఇంట్లో టైం పాస్ కూడా అవ్వట్లేదు కదా, ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా చేద్దామనేసి అయితే బట్టలు తెప్పించానండి. చాలా వరకు తెప్పించిన స్టాక్ అంతా అయిపోయిందండి. కొంచెం ఉంటే మా ఊరు వెళ్తున్నాను కదా, అక్కడ తీసుకెళ్ళి చూపిద్దామనేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మోడల్ సారీ నక్లీస్ మోడల్ చాలా బాగున్నాయి ఈ సారీస్. కానీ ఎవ్వరికి ఎందుకు అవి ఇష్టపడట్లేదు. మనం ఎక్కడ యూట్యూబ్లో చూసినా సరే ఇవే సారీస్. క్లాత్ అయితే అదిరిపోయిందండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో. కానీ చాలా మంది వరకు ఎందుకు వాళ్ళకి అవి నచ్చట్లేదంట. సరేలే అనేసి అనుకున్నాను. మిగతావన్నీ చెల్లేయండి. అవి కూడా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 ఎన్ని ఉండిపోయాయి. చూసారు కదా, కొంచెం జోకులు వేసుకుంటూ అలాగా అమ్మేశాను. ఆ సారీ అయితే తను తీసుకుందనమాట. వచ్చినందుకు వాళ్ళు ముగ్గురు కూడా తీసుకున్నారండి. సారీస్ బాగానే ఉన్నాయి, క్లాత్ కూడా బాగుంది, కట్టుకుంటే మెత్తగుంటాయి ఫ్రెండ్స్. అవి చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా కొత్త స్టాక్ తెచ్చాను. నిన్నే బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ ఇంకా అందులో ఏవి నేను ఇంకా తీయలేదు, చూడాలి. అవన్నీ ఒకసారి చూసి అవి కూడా అమ్మాలి. ఈ బ్లూ అండ్ మెరీన్ ఇందులో 4 సారీస్ ఉండేవండి. ఈ 4 సారీస్లో 2 సేల్ అయిపోయేవి, ఈ 2 ఉండేవి. మా ఊరు తీసుకొచ్చాను, వాళ్ళిద్దరు తీసుకున్నారనమాట ఆ 2 సారీస్ కూడా. ఒక సారీ వచ్చి అది 900 ఎంతో పడిందండి. వాళ్ళకి నేను 700కి ఇచ్చాను అనుకుంటా, 700కి ఇచ్చాను. సారీ బాగుంటుంది ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కూడా ఎవరికైనా కావాలంటే, మీలో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాను. ఫ్రీ షిఫ్టింగ్ అనమాట, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను. బట్టలన్నీ అమ్మేసిన తర్వాత, భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మా చెట్టు గోరింట అయితే ఏరామండి. చాలా బాగా పండుతుందండి మా చెట్టు గోరింటు. మా చెల్లి అయితే గోరింటకు ఏరుతుంది. అక్కడ మా చెల్లెల పాప చూడండి, టెడ్డీ బేర్ లాగా ఎలా తిరుగుతుంది. మా పెరట్లో ఇదంతా ప్లేస్ బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ వద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా పిల్లలకి ఎంత బాగా పండింది గోరింటు. చాలా బ్లాక్, చూడండి ఎంత బ్లాక్ వచ్చింది. మా పెద్ద పాప కూడా ఒక్కొక్క చేయి చూపిద్దాం. ఇది చూడండి, ఏదో ఆ చేయి చూపించు. మమ్మీ పెట్టింది, ఫుల్గా నేనే పెట్టేసుకున్నాను. చాలా బాగా పెట్టుకుంది. ఇందులో మా చిన్న పాప చూడండి, మా చిన్న పాప పెట్టేసుకుంది. రింగ్స్ కూడా తనే పెట్టుకుంది. నేను కొంచెం బట్టలు బిజీలో ఉంటే తనే పెట్టుకుంది. ఏదమ్మా ఇంకో చేయి చూపించు. ఇది మా మమ్మీ పెట్టింది. మా మమ్మీ పెట్టిందట. నేను పెట్టిందే అట్ట అయిపోయింది, కానీ మా చిన్న పాప పెట్టింది బాగానే ఉందండి. హాయ్ చెప్పు. ఇద్దరు పిల్లలు కొంచెం హెల్త్ బాగోలేదండి, అందుకే స్కూల్కి పంపించలేదు. 2 డేస్ అవుతుంది. ఇగోండి మరి నా చేయి చూడండి. ఓకే, మీకు నచ్చినట్టయితే చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ పిల్లలు ఎప్పుడైనా పెట్టుకున్నట్టే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.